బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శకం ముగిసింది. మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేయనున్నారాయన. పాట్నాలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ పాల్గొంటారు. సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేస్తారు. గత నవంబర్ 20న 10వ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. బీహార్ను అత్యంత ఎక్కువ కాలం పాలించిన ఘనత ఆయనదే. 4 నెలల్లోపే నితీష్ కుమార్ రాజీనామా చేస్తుండటంతో నెక్స్ట్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. సీఎం రేస్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, సంజీవ్ చౌరాసియా, కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. నితీష్ కుమారుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం ఉంది. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీకి నితీష్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ బలం 202 కాగా ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. ఆ లెక్కన 4 నుంచి 5 సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా ఇప్పటికే ఢిల్లీ నుంచి పాట్నాకొచ్చి నితీష్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శకం ముగిసింది. మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేయనున్నారాయన. పాట్నాలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు. ఎస్ ప్రియా, జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు బీహార్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇక జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఏ విధంగానైతే రాజ్యసభకు ఏర్పడినటువంటి ఖాళీల్లో ఆయన కూడా ఒక స్థానానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మరికొద్ది సేపట్లో. వాస్తవానికి నిన్నటి నుంచే ఈ అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ బీజేపీ, మరోవైపు ఏదైతే జేడీయూ ఇద్దరు కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఎన్నికల సమయంలో గత నవంబర్లోనే బీహార్లో ఎన్నికలు జరిగాయి. భారీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో అధికారాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ముఖ్యమంత్రి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, పైగా ఈ పవర్ షేరింగ్ సంబంధించినటువంటి అంశాల్లో ఎన్డీఏ పక్షం అనేది వీక్ కాకుండా ఉండేందుకు క్లారిటీగా బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు ఖచ్చితంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ఎన్నికల సమయంలో స్పష్టమైనటువంటి ప్రచారం చేశారు. సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే పూర్తిగా మొదటి నుంచే ఒక పక్కా ప్రణాళికతోనే అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక నితీష్ కుమార్ రాజ్యసభకు రాబోతున్నారు. రాజ్యసభకు నామినేట్ కావడమే కాదు, ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా కీలక పోర్ట్ఫోలియో ఆయనకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అన్ని రకాలుగా చర్చల తర్వాతే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే నితీష్ కుమార్ స్వయంగా తాను ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక గత 20 ఏళ్లుగా తాను ఏ విధంగానైతే బీహార్ అభివృద్ధి కోసం పాటుపడ్డానో ఇక రాజ్యసభకు వెళ్ళబోతున్నాను, అయినా కూడా బీహార్ అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ కూడా కంకణ బద్దున్నై ఉంటానంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు త్వరలో ఏర్పాటు కాబోయేటటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా తన మద్దతు ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. వాస్తవానికి బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్కు సంబంధించి కీలక పాత్ర కనిపిస్తుంది. దాదాపు 30 ఏళ్లుగా కూడా బీహార్లో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోల్లో కొనసాగుతూ వస్తున్నారు. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ మధ్య నితీష్ కుమార్. మరోవైపు గతంలో 6 సార్లు లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. మొదటిసారి పెద్దల సభకు వెళ్ళబోతున్నారు. పెద్దల సభలో సైతం కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుందంటూ ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో అక్కడ విశ్లేషకులతో పాటు బీజేపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, ఇతర పోర్ట్ఫోలియోలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కీలక అంశాలతో ముందుకెళ్ళినటువంటి నితీష్ కుమార్ ఇక ముఖ్యమంత్రి పదవి వదులుకొని జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఖచ్చితంగా అది కొన్ని కీలక అంశాలు చోటు చేసుకుంటూ అంటున్నారు. ఎందుకంటే మొన్న మార్చి నాటికే 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, మార్చి 1వ తేదీన. అంతేకాదు కొంత అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏ విధంగానైతే బీజేపీ బలపడినటువంటి ఆలోచన అంటే ఇప్పటి వరకు బీహార్లో ఏనాడు కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. సో ఈ పరిస్థితుల్లో ఈ అవకాశం మాత్రమే ఉంది. ఇక నితీష్ కుమార్ను రాజ్యసభకు తీసుకురావడం, కేంద్ర మంత్రిగా చేయడం ఒకటైతే
పూర్తి స్థాయిలో బీహార్లో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయడం ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే పలు ఒప్పందాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్కి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు. దాంతోపాటు బలమైనటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను సైతం ఏ విధంగానైతే సీఎంను కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు చేస్తూనే ఉన్నారు. ఇక మరోపక్క బీహార్లో ఉన్నటువంటి కొంతమంది జేడీయూ నేతలు మాత్రం నితీష్ కుమార్ను తప్పించొద్దు అంటూ ఆందోళన చేసినప్పటికీ కూడా, ఎందుకంటే నితీష్ కుమారే స్వయంగా ఒప్పుకున్నారు తానే రాజ్యసభకు వెళ్తున్నటువంటి విషయాన్ని. సో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజే బీహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. సో ఇందుకోసం బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షాతో పాటు మరికొంతమంది నాయకులు అటు పాట్నాకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంకోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే అమిత్ షా స్వయంగా బీహార్ పాట్నాకు వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి కీలక డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇక నితీష్ కుమార్ ఢిల్లీకి వస్తే అంటే రాజ్యసభకు వస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద కూడా కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఫైనల్గా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ ఒక అధికార ప్రకటన చేయబోతుంది. మొత్తానికి బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీకి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేటటువంటి అవకాశం దక్కలేదు. సో ఫైనల్గా ఇప్పుడు నితీష్ కుమార్ ఎగ్జిట్ అవ్వడంతో ఆయన స్థానంలోకి బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. నితీష్ కుమార్కి అయితే ఏదైతే కేంద్ర మంత్రివర్గంలో కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతున్నటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.